అయితే ఆ కుర్రాడు పక్క ఊరు వెళ్ళి పక్కన చూస్తూ ఉంటే ఒక ముసలాయన ఎద్దులాగాల్సిన ప్లేస్‌లో తానే గానుగ చుట్టూ తిరుగుతూ నూనె తీయటం చూసి అయ్యో! పాపం అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. ఇలా ఎంతసేపని తిరుగుతారండి? కష్టంగా లేదా? అని అడిగాడు. దానికి ఆ పెద్దాయన దిగులు పడక దిగులు పడక దిగులు పడకబ్బాయ్ రేపటికి అంతా మారిపోవచ్చు అని బదులిచ్చారు. ఆ మాటల్లోని అంతర్యం ఏమిటో కుర్రాడికి అర్థం కాక వెళ్ళిపోయాడు. రేపటికంతా మారిపోవచ్చు అని జెప్పేసి ముసలాయన ఒక ఆశ. దీనికి అర్థం రేపటికంతా మారిపోవచ్చు అనేది ఒక ఆశ. ఆశ ఉండటం సహజం. కానీ అత్యాశ ఉంటే అది పతనమవుతుంది. కొన్ని రోజుల తర్వాత ఆ అబ్బాయి మళ్ళీ ఆ ఊరెళ్ళాడు. వృద్ధుడు అప్పటికి గానుగ యజమాని స్థానంలో ఉండటం చూసి సంతోషించాడు. తాతయ్య బాగున్నారా? మిమ్మల్ని ఇలా చూడటం ఆనందంగా ఉందంటూ అభినందనలు తెలియజేశాడు. ఆ వృద్ధుడు నవ్వుతూ కృతజ్ఞతలు అబ్బాయి, కానీ రేపటికి అంతా మారిపోవచ్చని మళ్ళీ అన్నాడు. మరోసారి ఆ ఊరెళ్ళేసరికి ఆ వృద్ధుడు రాజు స్థానంలో ఉన్నాడు. అది చూసి ఆశ్చర్యపోయి ఏమి జరిగిందని అడుగుతాడు బాలుడు. ఆ! ఎప్పటిలాగే ఆయన చిరునవ్వు చిందిస్తూ మా రాజుకి పిల్లలు లేరు. ఆయన చనిపోయాక సాంప్రదాయం ప్రకారం రాజుగారి ఏనుగు గజమాలతో ఊరి మధ్యకు వచ్చింది. అందరితో పాటే నేను అక్కడ నిలబడి ఉన్నాను. ఏనుగు ఆ గజమాలను నా మెడలో వేసింది. అంతే రాజునైపోయాను అని చెప్పాడు. పోనీలెండి మంచే జరిగింది కదా అనుకోగానే ఏమో అబ్బాయి రేపటికంతా మారిపోవచ్చు అని అదే పాత పాట పాడాడు పెద్దాయన. ఈ ఇంకొంతకాలం గడిచాక ఆ కుర్రాడు మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. పెద్ద భూకంపం దాటికి ఊరంతా ధ్వంసమైపోయి కంపించింది. రాజుతో పాటు చాలామంది చనిపోయారని అక్కడ వాళ్ళు చెప్పగా దిగ్భ్రాంతి చెందాడు. ఆ సమయంలో రేపటికంతా మారిపోవచ్చన్న పెద్దాయన మాటలు గుర్తొస్తాయి. ఆయన చెప్పినట్లే మళ్ళీ మంచి రోజులొస్తాయనుకుంటూ మనసు స్థిమితం చేసుకుని బయలుదేరాడు. అంతే కదా! పగలు, రాత్రి, బొమ్మ, బొరుసు, పడుగు, పేక, వెలుగు, చీకటి, కష్టం, సుఖం ఇలా సృష్టిలో ప్రతి అంశానికి 2 పార్శ్వాలున్నట్టు పరిస్థితుల విషయంలో నుంచి మంచి, చెడులు సర్వసాధారణం. చాలామంది ఆ సంగతి మర్చిపోతుంటారు. కొందరు కష్టాలు తమకే ఉన్నాయని చెప్పి కుంగిపోతూ ఉంటారు. కర్తవ్యాలను విస్మరించి ఉన్న చోటే ఆగిపోతారు. కాబట్టి ఇంకొందరు కలిసొచ్చి కాస్త స్థాయి పెరిగితే గర్వం ప్రదర్శిస్తారు. నడమంత్రపు సిరో మంచి పేరో రాగానే మా అంతటి వారు లేరని విర్రవీగిపోతారు. అందుకే ఏదీ శాశ్వతం కాదని, వచ్చేవన్నీ మంచి రోజులేనని, వెళ్ళిపోవడానికి తప్ప ఉండటానికి కాదని తెలుసుకోవాలి. రేపటి రోజు తప్పకుండా ఉంటుందని అనుక్షణం గుర్తుంచుకోవాలి. రేపటి రోజు అనేది ఎంత అర్థం ఉందో గమనించారా మిత్రులారా? ఒక కుర్రవాడు పక్క ఊరు వెళితే ముసలాయన్ని కలిసి ఏంటి తాతయ్య ఎద్దు లాగాల్సిన ప్లేస్లో నువ్వు లాగుతున్నట్టు, ఏమోనయ్యా రేపటికంతా మారిపోవచ్చు అన్నాడు. అలాగే మరలా వచ్చి చూసేసరికి ఆ యజమాని ప్లేస్లో ఉన్నాడు. నూనెమ్మే యజమాని ప్లేస్లో ఉన్నాడు. ఏంటి తాతయ్య యజమాని అయ్యావా అంటే ఏమోనయ్యా రేపటికంతా మారిపోవచ్చు అంటే మరలా వచ్చి చూసేసరికి రాజు అయి ఉన్నాడు. రాజుగా వచ్చి తాతయ్య నీకంతా మంచిగా జరిగింది నువ్వు రాజు అయ్యావంటే ఏమోనయ్యా రేపటికంతా మారిపోవచ్చు రేపంతా మంచిగా జరగచ్చు అని అంటే అప్పటికి ఆ రాజ్యంలో భూకంపం వచ్చి రాజుతో సహా పలువురు మరణించడం జరిగింది. ఏమో అంతా మంచిగా జరుగుతుంది మరలా మంచి జరుగుతుందిలే అని చెప్పేసి ఆ పిల్లవాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీనికి అర్థం ఏంటి అంటే అంతే కదా మరి, పగలు రాత్రి, బొమ్మ బొరుసు, పడుగు పేక, చీకటి వెలుగు, కష్టం సుఖం ఇలా సృష్టిలో ప్రతి అంశానికి మంచి చెడులు అనేవి 2 పార్శ్వాలు ఉంటాయి. ప్రతి ఒక్కదానికి ఉన్నది లేదు, కాదు అవును ఇలా 2 పార్శ్వాలు ఉంటాయి. ఈ 2 పార్శ్వాలు మనల్ని ప్రతి అంశంలో కూడా రెండు అనేది ఉంటాయి. ఈ 2 ఉన్నది లేదు, మంచి చెడు, కాదు అవును ఇలా 2 పార్శ్వాలు ఇవి గమనింపు అనేది మనం చేసుకోగలిగితే రేపటి రోజు అనేది మనకి చాలా ప్రశాంతంగా గడుస్తుంది. రేపటి రోజు గురించి చాలామంది విర్రవీగుతాం, గర్వం పడతాం, రకరకాల విన్యాసాలు చేస్తాం. కానీ ఏదీ శాశ్వతం కాదు. ఈరోజు చెడు ఉంటే రేపు మంచి ఉంటుంది, రేపు మంచి ఉంటే ఎల్లుండి చెడు ఉంటుంది. కాబట్టి